రాహుల్ గాంధీ గారు మరి ఎందుకు రాలేదు ఏమంటారు? కారణం ఏమంటారు? అసలు తను ఛాలెంజ్ ఇచ్చినాడు అమిత్ షా మీద. సో మళ్ళీ అతను రాకపోవడానికి కారణం ఏమంటారు? అదే దేశ ప్రజలు కావచ్చు ఆలోచన చేయాలంటే ఒక ప్రతిపక్ష నాయకుడు బాధ్యతారహితంగా ఉండాలి. ఇప్పుడు ఏమన్నాడు మొన్న అమిత్ షా గారికి ఏదో పని ఉండి ఒక హోంమంత్రి ఎక్కడైనా పోయినొచ్చు. ఈ రోజు పార్లమెంట్ లా ఎవరు ప్రియాంక గాంధీని కూడా అడిగారు, మీరేంది జార్ఖండ్ గురించి మాట్లాడారంటే రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారని చెప్పి తప్పించుకొని పోయింది. అండ్ ఈ రోజు బీజేపీ నాయకులు అందరూ కూడా ఒక పెద్ద ఫ్లెక్సీ కట్టుకొని రాహుల్ గాంధీ ఎక్కడ పోయినా ప్లకార్డ్ చేసి పార్లమెంట్ లో తిరిగిరు. అని ఎంత దారుణం రాహుల్ గాంధీ గారు అంటే దేశ యువతరం కోసం పనిచేస్తలే రాహుల్ గాంధీ గారు. కేవలము మోడీని దింపాలా, తన రాజకీయాన్ని ఎక్కాలని ఆలోచన. కానీ ఇట్లయితే నాయకుడు ఎప్పుడు కాలేవు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అని చెప్పి, ఎందుకంటే నీలాంటి నాయకుడు చెట్టుగాడు ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వాన్ని విమర్శించాలి, ప్రభుత్వం తప్పిదాలు ఉంటే మాట్లాడాలి. అమిత్ షా సూటిగా చూసి మాట్లాడానికి రాహుల్ గాంధీకి రాదు. ఎందుకంటూ అమిత్ షా ఈ రాహుల్ గాంధీ ఆన్సర్ చెప్తారు. కానీ అమిత్ షా ఒకవేళ అమిత్ షా అడిగిన అనుకో రాహుల్ గాంధీ దగ్గర ఏం ప్రశ్నలు లేకపోతే అసలు చెప్పడానికి ఆన్సర్ లేకపోతే, కాబట్టి ఆ విషయంలో రాహుల్ గాంధీ గారు తప్పించుకొని పార్లమెంట్కు రాలేదు. ఇప్పటికే నేను అదే ఒకటే అంటున్నా, ప్రతిపక్ష పార్టీలు వీళ్ళకు తెలివి లేదు, ఆలోచన లేదు, ప్రజలంటే ఎలాంటి భయం కూడా లేదు. ఇది జంతర్ మంతర్ లో వచ్చిన స్టూడెంట్స్ తో పాటు ఎవరైతే ఐఎస్ఐఎస్ అని వీళ్ళు చెప్పారు కదా కొంతమంది, తర్వాత క్రైమ్ ఉండే వాళ్ళని చాలా మంది అన్నారు. సో అదంతా వాస్తవమే అంటారా? అంటే వాస్తవానికి కొద్దిమేర క్రైమ్ ఉన్నదని వాస్తవము ఈ మొత్తం పోలీసులు తెలిపారు. సేమ్ టైం ఏంటంటే పార్లమెంట్ లో చర్చ పెడదని చెప్పి అమిత్ షా గారు అయినప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు ఎందుకు పోలేదు? నువ్వు దేశ ప్రజలకు ఏం చెప్తామనంటే ఈ యువతరం నేను ఆలోచన చేయమంటే రాహుల్ గాంధీ అనే వ్యక్తి రాజకీయాల్లో ఎప్పుడు పనికిరారు. నువ్వు చరిత్ర ఇంకా 50 ఏళ్ళు పెట్టుకోండి. ఆ కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి కాదుగా, దేశానికి ఎప్పుడు కాలేరు, గుర్తుపెట్టుకో. రాహుల్ గాంధీ ఎప్పుడైతే కాంగ్రెస్ లో ఉన్న రోజు ఆ పార్టీ ఉన్న రోజు డ్యామేజ్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాదు, ఒక స్టేట్ కి కనీసం సీఎం అన్నా అవుతారా? సీఎం ఎందుకన్నా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఇప్పుడు అక్కడ గెలిపించుకోమని రాహుల్ గాంధీని. ఒకవేళ సింగిల్ ఏ పార్టీతో పొత్తు లేకుండా, అఖిలేష్ యాదవ్తో పొత్తు లేకుండా కాంగ్రెస్ పార్టీని ఒక 30 సీట్లు గెలిపించుకోమని. అది అమ్ముంటుంది లేదు. ఇక నాయకత్వం లేదు ఆయన లోపల, ఏదో బలవంతం తోలి వారసత్వం వచ్చారు కాబట్టి నడుస్తుంది. ఏదైనా ఉంటే ప్రతిపక్ష నాయకుడు ఎన్నో తప్పులు ఉంటాయి రాష్ట్ర దేశంలో, అవి సమస్యలు బయట పెట్టడానికి లేడు, ఆ తెలివి లేదు. ఎవరైతే ఆ విషయంగా ఉన్నారో ఆయన ముందు పెట్టి ఏదో ప్లాన్ చేద్దాం అనుకున్నారు, ప్రజలు కూడా ఆయన తిరస్కరిస్తారు. కొంతమంది అన్నారు ఓలో సోషల్ మీడియా వాళ్ళే, అరే నేను కూడా ఒక దళితుడిని భయ్, నువ్వు ఈ పార్టీ పెట్టినా నేను సపోర్ట్ చేస్తున్నా, ఇక నువ్వు ఒక పార్టీని లేపడానికి వచ్చావు, ఒక పార్టీ పడగొట్టడానికి వచ్చావు చెప్పి ఎవరు ఇక్కడ రంజాన్ రాజేష్ అన్నట్టు నేను పొద్దున సోషల్ మీడియా చూసిన. నువ్వు ఇప్పుడు జార్ఖండ్లో పోలేదంటే నువ్వు అంటే బీజేపీ పడగొట్టడానికి ప్లాన్లు వచ్చావనే ప్రజలు అనుకుంటూ వాస్తవం చెప్పి అన్న ఆయన సోషల్ మీడియా. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకుంది అంటే ఇదంతా కూడా ఒక డ్రామా కంపెనీ. రాహుల్ గాంధీ ఎవరైతే ఇప్పుడు అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ ఈయన ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక డ్రామా క్రియేట్ చేస్తారు తప్ప వీళ్ళకి నిజంగా ఈ దేశం పట్ల, ఈ ప్రజల పట్ల ఎలాంటి ఆలోచన లేదని నేను చెప్తున్నాను. ఎందుకంటే అఖిలేష్ యాదవ్ 10 సార్లు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, 2 సార్లు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ రోజు కూడా అక్కడ ఎవరికి ఎలాంటి పనులు చేయలేదు ఉత్తరప్రదేశ్. సో మరి వాస్తవాలు తెలియకుండా రాహుల్ గాంధీ గారు ఎందుకు ఎప్పుడు చూసినా ప్రధానమంత్రి గారి మీద మీరు తప్పు చేశారు, అమిత్ షా గారి మీద, గవర్నమెంట్ మీద ఎందుకని ఇలా నిందలేస్తుంటారు? అంటే ఇప్పుడు ఆయనకు దేశం పట్ల నిందలేయటం బేకో మోడీ పని. కానీ అమిత్ షా సూటిగా కళ్ళ చూసి పార్లమెంట్ లో మాట్లాడడానికి చేత కాదు. ఎందుకంటే అమిత్ షా ఆన్సర్ చెప్తారు కదా, ఈయన క్వశ్చన్ అడిగినా అమిత్ షా గారు ఆన్సర్ చెప్తారు. దానికి మళ్ళీ ఒకవేళ అమిత్ షా గారు ఆయన దగ్గర ఏం ఆన్సర్ ఉండవు. కాబట్టి పార్లమెంట్ పోతే అమిత్ షా విలువదీస్తారు దేశ ప్రజల ముందు అని చెప్పి ఇలా తప్పించుకున్నారు. ఇప్పటికైనా గ్రహించాలి అంటే రాహుల్ గాంధీ రాజకీయాల్లో పనికిరారు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే బీజేపీ పార్టీకి ఏమైనా మీరు చెప్తారా? రాహుల్ గాంధీ నమ్ముకున్నారు కదా, సో ఏమంటారు? వాళ్ళు ఏంది లేదు, వాళ్ళు ఏంటంటే ఒక ప్లాన్ తో పోతారు అన్న. రియల్ గా విద్యార్థులు కొంచెం కొట్లాడితే ఎవరైనా స్వాగతిస్తారు దేశంలో. ఇప్పుడు బీజేపీ ఉండాలని ఓలేం లేదు, ఎవరైనా పార్టీ పెట్టుకోదు రాజ్యాంగ ప్రకారం. అదేంటంటే రాహుల్ గాంధీ స్క్రిప్ట్ అందిస్తే ఆ స్క్రిప్ట్ని ఫాలో అవుతారు అనేది ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది. యువతనం ఉండేవాళ్ళంటే ఏ పార్టీ తప్పు చేసినా మీ రాష్ట్రాల్లో మీరు ప్రశ్నించడం నేర్చుకొని తప్ప ఇంకో పార్టీనో ఇంకో వ్యక్తినో బదలం చేయడం తప్ప అంటున్నాయి అన్నది. ఇంకొని నమ్మకండి, మీ సొంతంగా కొట్లాడు, ప్రజలు మిమ్మల్ని స్వాగతిస్తారు. కానీ బీజేపీ వచ్చిందని రేపు ఇంకోటి వచ్చిందని మోసపోతే మీరే చివరికి బలవుతారని చెప్తున్నారు విద్యార్థులకు.